కూడా కాకిలెక్కలివి. కాకిలెక్క అనమాట. కాకిలెక్కని ఎందుకంటారో తెలిసిన, ఓసారి ఓ తెనాలి రామకృష్ణుడిని పిలిపించట. ఎవరు? ఓ సుల్తాన్ గారు. ఆ రోజుల్లో అంతా బహమనీ సుల్తాన్లు కదా. శ్రీకృష్ణదేవరాయ మాకు చిక్కు లెక్క వచ్చింది, ఆ చిక్కు లెక్క తేల్చడానికి తెనాలి రామకృష్ణుడిని పంపించమంటే రాయల వారు నవ్వుకుని బహమనీ సుల్తాన్ దగ్గరికి రామకృష్ణుడిని పంపాడు. రామకృష్ణుడు వెళ్ళగానే సుల్తాన్ గారు సలాం అలేఖం ఆవు ఆవు అన్నాడు. ఈయన ఆవు అంటే నేను గేది అన్నాడు, ఈయన ఆవు అంటే గేదు అన్నాడు. ఈయన ఇది తెనాలి రామకృష్ణుడి చమత్కారాలు అలాగే ఉంటాయి. సరే కూర్చున్నాక, మాకు ఒక్క చిక్కు వచ్చింది తెల్చబోయ్, నీకు డబ్బు ఇస్తామన్నారు. మీరు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను తెలుస్తా అన్నాడు ఈయన. ఏమిటి లెక్క? మా ఊళ్ళో కాకులు ఎన్ని ఉన్నాయో తెలియటం లేదు, మా పండితులు తేల్చలేకపోతున్నారు అన్నట్టు పాప నవాబు గారు. బేదర్ బీజాపూర్ ఇవన్నీ కలిపితే బహమనీ సుల్తాన్లు అంటారు వాళ్ళు, 5గురు. ఈ పిలిచిన ఆయన బేరారు వాడు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు అన్నాడు, కాకులండి 1,07,281 కాకులండి అన్నట్ట. అంత తేలిక ఎలా చెప్పావన్నాడు. అనగానే చెప్పానండి, నాకు కౌంటింగ్ తెలుసు అన్నట్ట. ఇప్పుడు మళ్ళీ నవాబు గారు అన్నారు, మేము మా కాకులు లెక్క పెడతాం. లెక్క పెట్టిన తర్వాత ఎక్కువ ఉంటేను అన్నట్ట. అదేమిటి సుల్తాన్ అలా అంటారు? ఎక్కువ ఉంటే అందులో తప్పే ఉంది, మా ఊరు నుంచి చుట్టాల కాకులు వస్తాయి. మా ఊళ్ళో ఉన్న చుట్టాల కాకులు ఉంటే కాకులకు చుట్టాలు ఉండడం ఏంటి? మీ చుట్టాలు రారా? మీ ఇంట్లో జనాభా 10 మంది, అప్పుడప్పుడు మీ ఇంటికి చుట్టాలు రారేమిటి మరి? అలాగే కాకులకు కూడా చుట్టాలు ఉంటాయి. అంతకన్నా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అవి చుట్టాలు పిన్ని, బాబాయ్, తమ్ముడు, కజిన్స్ వీళ్ళంతా వస్తారు. వచ్చినప్పుడు లెక్క ఎక్కువ వస్తుందన్నట్ట. మరి తక్కువ వస్తేనే అన్నాడు. మీ ఊళ్ళో వాళ్ళు పొరుగురికి తీర్థయాత్రలకు పోయారు అనుకోండి, చుట్టపు తుకండి గుంటూరులో పెళ్లి జరుగుతుంది అనుకోండి, అక్కడ నుంచి ఇక్కడ బయలుదేరారు మరి అంటే చుట్టాలు ఇప్పుడు ఒక చోట పడి ఉంటారా, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారు అనుకోండి అన్నట్ట. భలే బ్రహ్మాండంగా చెప్పావు అని బుర్ర తక్కువ సుల్తాన్ కదా వాడు శుభ్రంగా ఇచ్చి పంపించాట. అలాగా తెనాలి రామకృష్ణుడు కాకి లెక్క అని అప్పటి నుంచి కావ్యం రాశాడు. అది మరుగురు పడిపోయింది. తర్వాత చాలా కాలం వెతక దొరికిందనమాట.